బైబిల్లో నుండి వాక్యం మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం అందులో మొదటి వచనం మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానంలో దాన్ని నిలువబెట్టెను. అది 660 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యమును వహించిన వారినందరినీ సమకూర్చుటకును రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా, ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యం వహించిన వారందరూ రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఉండగా ఇక్కడ మనం వాక్యము చూస్తున్నాం. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుకున్నాం. ఈ వృత్తాంతంలో చూసినట్టయితే ప్రభువును సేవిస్తున్న బిడ్డలందరికీ ఎక్కువ శాతం ఈ వాక్యము తెలిసే ఉంటుంది. దీంట్లో మనం కొన్ని విషయాలు మనం ఆత్మ సంబంధంగా మనం ధ్యానించవలసి ఉంది కనుక ఈ విషయాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. ఈ దానియేలు గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఘనపరచబడడం, దేవుని నామము అత్యున్నతమైన ఆయన నామాన్ని ఎత్తిపట్టడం అనేది, దేవుని నామము బబులోను అన్ని దేశంలో ఘనపరచబడడం అనేది ఈ గ్రంథంలో మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశములు అవి మన ఆలోచనకు అందవు. ఎందుకంటే ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఈ రోజుండే ఆలోచనలాగా ఉండదు. ఆయన ఆలోచన భవిష్యత్ విషయంలో, ముందు కాలములో ఏమి జరగబోతుందో, ఏమి జరుగుతుందో ఆ విషయాలన్నింటినీ కూడా దేవుడు దృష్టి ఉంచి ఈరోజు పనిచేయచ్చు. లేకపోతే ఏ కార్యాలైతే దేవుడు చేస్తాడో అవి ఆయనకు అనుకూలమైన స్థితిలో, ఆయనకు అనుకూలమైన కాలంలో చేయడానికి కూడా ఆయన ప్రణాళిక కలిగి ఉంటాడు. మన ఆలోచన ప్రకారంగా మనం అనుకున్న విధానంలో దేవుడు ఎప్పుడు కూడా కార్యాలు చేయడు. ఆయన కార్యములు, ఆయన ఆలోచనలు మన తలంపులకు అందవని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన దేవుడు గనక ఆయన ఆలోచన ఆశ్చర్యమైంది, ఆయన కార్యములు కూడా అద్భుతమైనవి, ఆశ్చర్యమైన కార్యాలు. కనుక దేవుడు ఏ సమయంలో ఏమి చేస్తాడో మనకి తెలియదు. కానీ మనం మాత్రం విశ్వాసంతో వేచి ఉండడం మనం చెయ్యాలి. ఇక్కడ ఒక సందర్భం జరిగింది. ఏంటంటే, ఈ బబులోను రాజుకు నెబుకద్నెజరు ఒక విగ్రహాన్ని పెట్టించాలి, దాన్ని అందరూ కూడా పూజించాలి, అందరూ మొక్కాలి అనే ఆలోచన అతనికి వచ్చింది. ఈ విషయం ఏంటంటే విచిత్రంగా అనిపిస్తుంది. ఈ ఆలోచన రాజుకి ఎందుకు వచ్చింది? అసలు బబులోను రాజ్యం అంటే ఆ రాజ్యం అంతట్లో కూడా విగ్రహారాధన జరుగుతుంది. వాళ్ళు మొక్కని దేవుడు ఎవరంటే ఆ దేశంలో ఒక ప్రభు అయిన యేసుక్రీస్తును, ఈ భూమాకాశం సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మాత్రం మొక్కరు. మిగతా అన్నిటిని మొక్కుతారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువులను, ప్రతి పక్షులను, ప్రతి వాటిని విగ్రహ రూపంలో చేసుకొని వాళ్ళు పూజిస్తారు. కానీ ఎవరిని పూజించారు? వాళ్ళు ఆకాశం అందున్న దేవుని మాత్రం వారు పూజించారు. ఇక్కడ మనం మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం, చదవవలసిన అవసరం లేదు. కానీ యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరం అందు నెబుకద్నెజరు యెరూషలేము మీద దండయాత్ర చేశాడు. యెరూషలేము మీద యుద్ధము చేసి
అక్కడ ఉన్నటువంటి చాలామంది ప్రజలను తీసుకుని వెళ్ళాడు ఆయన. ఎక్కడికంటే బబులోని దేశంలోనికి తీసుకుని వెళ్ళాడు. ఆ రోజుల్లో రాజులు ప్రజలను కూడా తీసుకెళ్లేవారు. యవనస్తులు అయినటువంటి వారిని, ఇంకా బలమైనటువంటి మనుషులను, ఇంకా వారు పశువులే కావచ్చు, లేకపోతే వారి దగ్గర ఉన్నటువంటి వెండి బంగారులే కావచ్చు, వీటన్నిటిని తీసుకుని వెళ్ళేవారు. ఈ బబులోని రాజు నెబుకద్నెజరు ప్రజలను తీసుకుపోయినప్పుడు అందులో కొందరు యవనులు ఉన్నారు, కొందరు బాలురు ఉన్నారు, కొందరు మహాజ్ఞానం కలిగిన వారు ఉన్నారు యూదుల్లో. రాజు చెప్పాడు తన సేవకులను పిలిచి, ఇదిగో చెరపట్టబడిన బానిసలుగా తీసుకురాబడ్డ ఈ జనం మధ్యలో మీరు దైవ జ్ఞానం, వివేచన జ్ఞానం, మంచి కలిగిన వారిని కొందరిని మీరు ఏర్పరచాలి. అలాంటి వారిని మీరు ఏర్పాటు చేసి నా ముందు నిలబెట్టాలని రాజు తన సేవకులకు ఆజ్ఞాపిస్తాడు. 3వ అధ్యాయం మనం చూస్తాం. ఇది అది అవసరం లేదు మనకు. అక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అని ఈ పేర్లు బబులోని దేశంలో ఉన్నటువంటి విగ్రహాల పేర్లు, దేవతల పేర్లు. ఇక దానియేలు, ఈ నలుగురిని రాజు ముందు తీసుకొచ్చారు. రాజా, మేమందరిని పరీక్షించినప్పుడు మంచి వివేచన, జ్ఞానము, తెలివి కలిగిన వారిని నేను తీసుకొచ్చాం, వీరు బాగున్నారు అని చెప్పేసి వారితో కలిపి బబులోని దేశంలో ఉన్నటువంటి యవనస్తులను, బాలులను కూడా, మంచి తెలివి జ్ఞానం కలిగిన వారిని కూడా సెలెక్ట్ చేశారు. వాళ్ళు తీసుకొచ్చి రాజు ముందు నిలబెట్టినప్పుడు రాజు అన్నాడు, వీరికి మంచి భోజనం వడ్డించి వీరికి నా రాజ్యంలో ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంచాలి, వీరు నా రాజ్య సేవ కొరకు వీరిని వాడుకుంటా అని చెప్పాడు. ఇలాంటి పరిస్థితి ఆ బబులోని దేశంలో జరుగుతున్నప్పుడు నెబుకద్నెజర్కు ఒక కొత్త విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఏంటంటే 60 అడుగుల ఎత్తుగల విగ్రహము, నెక్స్ట్ 6 మూరలు. ఎంత? 60 అడుగుల 60 మూరల చెప్పండి. ఎన్ని? 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు. చాలు. నెబుకద్నెజర్ రాజు ఎలాంటి విగ్రహం పెట్టించాలనుకున్నాడు? ఎంత ఎత్తు అంటే అది 60 మూరలు. నెక్స్ట్ వెడల్పు ఎంత అంటే 6 మూరలు. దీన్ని ఉన్నట్టుగా మొత్తం బంగారంతో చేపించిన విగ్రహం ఇది. ఇందులో ఇంకొక విగ్రహం గురించి ఉన్నది, అది దేవుడు దర్శనం చూపించాడు. ఆ విగ్రహం వేరుంది. కానీ ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి విగ్రహం ఎలాంటిదంటే స్వయంగా నెబుకద్నెజర్ రాజు తయారు చేశాడు. ఈ తయారు చేయడానికి ఉద్దేశం ఏంటి తెలుసా? బబులోనులో ఉన్న ప్రతి ప్రజలు కూడా విగ్రహారాధికులే. వారు ప్రతి విగ్రహాన్ని మొక్కుతారు, ప్రతి రూపాన్ని కూడా దేవతలుగా చేసుకొని మొక్కుతారు, వాళ్ళు దేవుళ్ళుగా చేసుకొని. కానీ ఈ విగ్రహం ఎవరి కొరకు మనం గమనిస్తే, ఈ విగ్రహం ఒక ప్రత్యేకమైన జనాంగం కొరకు చేయబడ్డది. ఎవరంటే వాళ్ళు యూదుల కొరకు. ఎవరు మొక్కాల? యూదులు మొక్కాలి. యూదుల గురించి మనం చూసుకున్నట్టయితే, యూదులు అనబడిన వారు అంటే అబ్రహాము పిల్లలు. యాకోబుకు 2వ పేరు ఇశ్రాయేలు. అతని సంతానంలో యూదా గోత్రం ఒకటి. అంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ కలిపి యూదులు అంటారు. ఈ 12 గోత్రం కలిపి యూదులు అంటారు. ఇలాంటి యూదుల మధ్యలో ఈ యూదులు ఎప్పుడు కూడా, ఎన్నడూ కూడా అబ్రహాం మొదలుకొని ఈ నెబుకద్నెజరు యూదులను చెరపట్టే దినం వరకు కూడా ఎక్కడ విగ్రహం చేసిన వారు కారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే వారి దేశంలో, ఇశ్రాయేలు దేశంలో యూదుల మధ్యలో విగ్రహారాధన అనేది మచ్చ కూడా కనబడదు. వాడు విగ్రహారాధన అసలు చేయరు. వారి పిల్లలు తెలియదు, వారి ముత్తాతలు తెలియదు. ఒకరు అబ్రహాంకు తెలుసు. అబ్రహాము నుంచి ముందున్న తరం అంతా కూడా విగ్రహం చేసేవారు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి స్థితి వస్తే కూడా వారికి దేవుడు బుద్ధి చెప్పి వారిని శుద్ధి చేసుకుంటూ వచ్చిన దినములు కూడా ఉన్నాయి వాళ్ళ లోపల. ఇప్పుడు భూమి మీద మొత్తంలో యూదులు అనబడిన వారే నిజమైన దేవుణ్ణి మొక్కుతారు, నిజమైన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వారు సేవిస్తారు. కానీ ప్రపంచం మొత్తంలో ఏ జనాంగమైనా,
ఏ జాతి వారైనా అందరూ కూడా విగ్రహారాధన చేస్తారు. ఒక యూదులు మాత్రం విగ్రహారాధన చెయ్యరు. మరి నెబుకద్నెజరు కూడా విగ్రహారాధన చేస్తాడు. వీళ్ళు కర్రలు మొక్కుతారు, పక్షులు మొక్కుతారు, రాళ్ళను మొక్కుతారు, మట్టిని మొక్కుతారు, నీళ్లను మొక్కుతారు. వారి కంటికి కనబడుతున్న ప్రతి దాంట్లో కూడా దేవుడు ఉన్నాడని పూజిస్తారు. ఇదే వాదన మన ఇండియాలో కూడా ఉంది, మన దేశంలో కూడా ఉంది. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ బబులోను దేశంలో నెబుకద్నెజరుకి ఈ ఆలోచన రావడం అనేది విచిత్రంగా ఉంది. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేవుని ప్రజలు ఎక్కడ ఉంటారో, దేవుని బిడ్డలు ఏ స్థితిలో ఏ స్థలంలో ఉంటారో అక్కడ అనేక రకాలైన శోధనలు ప్రారంభించబడతాయి. మీరు డ్యూటీ చేసే దగ్గర కావచ్చు, లేకపోతే మీరు పనిచేస్తున్న స్థలంలో కావచ్చు, ఎక్కడైనా ఎవరి మధ్యలోనైనా ఉన్నట్టయితే అన్నిల మధ్యలో అక్కడ కూడా మీకు పరీక్ష జరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి పరీక్షల్లో దేవుడిలో నబడిన వారు, వారికి ఆ శోధన, ఆ పరిస్థితి వచ్చినప్పుడు వారు అక్కడ దేవుడి కొరకు విశ్వాసంతో నిలబడాలని ఈ వృత్తాంతం మనకు తెలియపరుస్తుంది. హల్లెలూయా. ఆ రోజు కూడా సైతాను శోధించింది, ఈ రోజు కూడా నిన్ను నన్ను ప్రతి ఒక్క వ్యక్తిని కూడా శోధిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ శక్తిల వాక్యం అయితే నీ హృదయంలో ఉంచుకుంటున్నావో ఆ వాక్యానితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా కదలకుండా స్థిరులై ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెబుకద్నెజరుకి ఆలోచన రావాల్సిన అవసరం లేదు కూడా. ఆయన వచ్చిందంటే ఇందులో సైతాను కల్పించుకున్నాడు. సైతాన్ ఉద్దేశం ఏంటంటే తెలుసా? ప్రపంచం అంతటిపైన ఉద్దేశం సైతానికి లేదు. ప్రపంచం అంతా కూడా చెడగొట్టాలని ఆలోచన వాడు చెడగొట్టి కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరి మీద దృష్టి పెట్టాడో సైతాన్ తెలుసా? నిజమైన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తే. ఆయన తప్ప వేరొక దైవం లేదు. ఆకాశమందు ఆయన తప్ప ఎవరు లేరు. ఆయన నన్ను నిర్మించిన నిర్మాణకుడు, ఆయన నన్ను సృష్టించిన సృష్టికర్త అని ఎప్పుడు నీ మనస్సాక్షి పూర్తిగా ఒప్పుకుంటావో ఆ రోజు నీ తీర్మానాన్ని, నీ సమర్పణను, నీ బాప్తిసం తీసుకున్న రోజును వాడు గుర్తించుకుంటాడు దుష్టుడు. ఎవరు సైతాన్ దృష్టిలో రాకపోయినా నువ్వు ప్రభు కొరకు తీర్మానం తీసుకున్న నీ విశ్వాస యాత్ర కొనసాగిస్తున్న నువ్వు మాత్రం సైతాన్ దృష్టిలో పక్కగా ఉంటావని గుర్తుపెట్టుకోవాలి. యూదులను చెరపట్టాడు బబులోను రాజు నెబుకద్నెజరు. ఇప్పుడు దృష్టి ఎవరి మీద ఉంది? బబులోను ఉన్న ప్రజల మీద లేదు సైతాన్ దృష్టి. చెరపట్టబడ్డ యూదుల మీద ఉంది. ప్రపంచం అంతా కూడా సైతాన్ మొక్కుతారు ఇండైరెక్ట్గా. వాడి విగ్రహాల వెనుక కూర్చుంటుంది వాని ఆత్మ. వాని కింద దురాత్మ శక్తులు విగ్రహాల వెనుక కూర్చుంటాయి. వాళ్ళందరూ విగ్రహం చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా వాని సేవకుడు మొక్కుతారు వాళ్ళు. కనుక యూదులు మాత్రం మొక్కట్లేదు కదా. వీరిని ఏ విధము చేతనైనా వీరిని కూడా మొక్కిస్తేనంటే, వీరుడు విగ్రహం దగ్గర వీరిని వంచినట్టయితే ప్రపంచం మొత్తం భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏమవుతారు? నాకు దాసులు అయిపోతారు. యోహాన్ అంటాడు, లోకమంతా కూడా దృష్టి యందు పడి ఉన్నదని మనం ఎరుగుదుము అంటాడు. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ వాక్యం మనం చదువుకుందాం. లాస్ట్ వర్షన్ చదువుదాం, చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. మనము చాలు. ఇక్కడ యోహాను స్పష్టంగా చెప్పేస్తున్నాడు, మనమందరం కూడా ఎక్కడున్నామంటున్నాడు? విశ్వాసులతో తనతో కలిపి అంటున్నాడు యోహాను గారు. మనమందరం కూడా దేవుని యందు ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎక్కడున్నాం? దేవుని యందు ఆయన పాదాల దగ్గర కూర్చున్నాం. మనం ఆయన పాద పీఠం దగ్గర కూర్చున్నాం. మనం లోకమంతా ఎక్కడుందంట? ఎక్కడుంది? దుష్టుని యందు పడి ఉంది. కింద పుట్టినట్టు రాయబడింది చూడండి. దుష్టుని యందు పడి ఉన్నది అని రాయబడింది. అంటే సైతానుకు లోకమంతా దాసులు ఉన్నారంటారా? లేదా? ఉన్నారండి. మరి నువ్వెవరికి దాసులు? ప్రభువైన యేసుక్రీస్తును సేవిస్తున్న ప్రతి దేవుని బిడ్డ కూడా వీరెవరంటే క్రీస్తు దాసులు,
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వీరు దేవుని పిల్లలు, వీరు పరిశుద్ధమైన జనాంగము, ప్రత్యేకించబడిన ప్రజలు. వీళ్ళు లోకముతో కానీ లోకమున్న వాటితో కానీ లోకస్థమైన వాటితో కానీ ఎప్పుడు కూడా వీరు కలిసేవారు కాదు. వీరు లోకానికి వేరైన వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పటికైనా నువ్వు వేరు కాకపోతే వేరు కావాలి నువ్వు, అప్పుడు నువ్వు దేవుని బిడ్డ అవుతావు. ఒకవేళ ఇంకా నువ్వు లోకంతో నువ్వు ఉండి ఇంకా లోకసమైన వాటితో నువ్వు కలిసి ఉన్నట్టయితే నువ్వు దేవుని బిడ్డగా ఎంచబడవు. అందుకే యోహాను అంటున్నాడు, పత్రిక రాస్తూ చెప్తున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మీరు నేను మనం అందరం కలిసి దేవుని యందు ఉన్నాము. లోకమంతా కూడా ఎక్కడో తెలుసా? దుష్టుని యందు పడి ఉంది. సైతానికి తెలుసు లోకమంతా కూడా నా దగ్గర ఉంది. ఒక యూదులు మాత్రం ఎక్కడున్నారు? వాళ్ళు దేవుని యందు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే సైతానికి అంత తెలుసండి. ఆయన బిడ్డలు ఎవరో తెలుసు, ఆయన బిడ్డలు కాని వారెవరో తెలుసు సైతానికి. అంటే దేవుని పిల్లలు ఎవరో తెలుసు, దుష్టుని పిల్లలు ఎవరో తెలుసు, దుష్టుని కార్యాల్లో నిలిచుండి నడుస్తున్న వారెవరో తెలుసు సైతానికి. దైవ కార్యంలో నిమగ్నమై వాటి కొరకు తమ ఎంత కష్టమైన పడి వాటి కొరకు జీవించేవారు కూడా తెలుసు. ఎవరికి? సైతానికి. నెక్స్ట్ దేవుడికి కూడా తెలుసు ఆయన పిల్లలు ఎవరో, దుష్టుడి పిల్లలు ఎవరో దేవుడికి తెలుసు. సైతాను కూడా తెలుసు ఒకవైపు, మరొక వైపు వాని పిల్లలు ఎవరో తెలుసు, దేవుని పిల్లలు ఎవరు కూడా తెలుసు. ఈ విషయాన్ని నీకు కూడా తెలిసి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ విషయం నీకు తెలియకపోతే ఎలా? సైతాన్ తెలుసు, దేవుడికి తెలుసు. ఆయన పిల్లలు ఎవరో దేవుడికి తెలుసు, ఆయన పిల్లలు కాని వారు ఎవరో తెలుసు. సైతాన్ కూడా తెలుసు ఎవరు నాయందు ఉన్నారో ఎవరు నాయందు లేరో అనే సంగతి సైతాన్ కూడా తెలుసు. ఈ సంగతి ఇప్పుడు నీకు కూడా తెలవాలి, తెలవకూడదా? తెలియవద్దా? ఖచ్చితంగా తెలవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తెలిస్తేనే నువ్వు ఎలా జీవించాలో నీకు నిర్ణయం ఉంటుంది. ఈ విషయం నీకు స్పష్టంగా అర్థమవుతేనే నువ్వు ఎలా జీవించాలనో, ఎలా బ్రతకాలనో, నువ్వు ఎలా కొనసాగించాలో నీ జీవిత యాత్రను ఈ లోకములో ఉన్నంత కాలం ఇది నువ్వు ఎరుగు ఉంటావు, నువ్వు జీవించగలుగుతావు. నీవెవరో నీకు తెలియకపోతే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, నీ స్థితి ఏందో, నీ స్థానం ఏంటో నీకు తెలియకపోతే నువ్వు ఎలా ప్రవర్తించాలో కూడా నీకు తెలియదు. చాలామంది దేవుని బిడ్డలని చెప్పుకుంటారు, కానీ వారు నేను నిజంగా దేవుని బిడ్డను, నాకెంతో విలువ ఉంది, నాకెంతో ఒక ఘనమైనటువంటి ఒక స్థానాన్ని దేవుడు నాకు కట్టిపెట్టాడు, నేను ఈ భూలోకులు ఉన్న ఈ మట్టి శరీరంలో కానీ నేను దేవాది దేవుడి యొక్క కుమారుణ్ణి, ఆయన చిత్తంలో బ్రతుకుతున్న వ్యక్తిని, ఆయన నా మీద దృష్టి ఉంచాడు, నేను ఆయన బిడ్డను అని ఘనమైన విషయాలు మన హృదయంలో ఒక్కొక్కరిలో ఉన్నాయి. హల్లెలూయా. అప్పుడు మన స్థితిని మనం గుర్తించి ఈ గొప్ప స్థానాన్ని నేను నష్టపరచుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కొత్త మన సంగతితో చెప్తున్నాడు, ఇదిగో ఏశావు లాంటి భ్రష్టుడు ఎవరైనా ఉన్నాడేమో మీరు చూసుకున్నాను అంటున్నాడు. ఎందుకు? అతడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని ఒక తుచ్చమైన దాని కొరకు, ఒక బలహీనమైన దాని కొరకు, అంటే భోజనం కొరకు, ఒక పూట భోజనం కొరకు దేవుని యొక్క ఘనమైనటువంటి కార్యాలను, దేవుని గొప్ప ఘనమైన స్థితిని, స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఇలా పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. దేవుడులైన వారు ఇలాంటి గొప్ప స్థానాన్ని పోగొట్టుకొని ఏదో లోకములో శాపగ్రస్తుల వలె మనం బ్రతకకూడదు. అలా బ్రతికినట్టయితే మనకు దేవుడు పిలిచిన పిలుపును మనం ఆయనకు లోబడకుండా ఆయన గౌరవపరిచిన వారం అవుతాం, ఆయనకు విలువ ఇవ్వని వారం అవుతాం. అందుకే నీ విశ్వాసములో నువ్వు, ఈ పరిశుద్ధతో నీకు ఇవ్వబడ్డ పరిశుద్ధతో నువ్వు స్థిరంగా నిలబడాలి. దేని కొరకో, ఎవరి కొరకో, ఏ మనిషి యొక్క ముఖం చూసో మనం లోబడి పరిస్థితులు ఉండకూడదు. హల్లెలూయా. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం అమ్ముకుంటాట. యవనస్తులు స్నేహితుల కొరకు అమ్ముకుంటారు పరిశుద్ధతను, బంధువుల కొరకు అమ్ముకుంటారు పరిశుద్ధతను, విశ్వాసాన్ని, తన కుటుంబం వారి కొరకు అమ్ముకుంటారు విశ్వాసాన్ని. విశ్వాసం స్థిరంగా ఉండలేకపోతున్నారు. వీరేమనుకుంటారు, వారేమనుకుంటారు, వీరేమనుకుంటారు అనుకొని వారితో లొంగిపోయి వీరి జీవితాలు కూడా శాపగ్రస్తంగా మార్చుకుంటున్నారు. ఇంత గొప్ప ఘనతను, మహిమను పోగొట్టుకుంటున్నారు చిన్న విషయాల కొరకు. నాకు అనిపిస్తుంది
దుష్టుడి సైతాను వాడు ఎంత యుక్తిపరుడో తెలుసా? నీ పట్ల నా పట్ల ఉన్న దేవుని యొక్క ప్రణాళికను ఎంతో శ్రేష్టమైన విషయాన్ని దాన్ని అర్థం కాకుండా చేసి ఈ లోక సమవిషయాలను చాలా గొప్పగా చూపిస్తూ నిన్ను భ్రమపరచాలని కోరుతున్నప్పుడు నువ్వు భ్రమపడిపోకూడదు. హల్లెలూయా. అందుకే వాక్య జ్ఞానం కలిగిన వారై ఉండాలి. మీరు వాక్య విషయంలో చిన్నపిల్ల ఉండొద్దు అని పౌలు హెచ్చరిక చేస్తున్న సంఘానికి. ఈ ఘనమైనటువంటి విషయాన్ని మనం కాపాడుకోవాలి. సైతాను ఇంత గొప్ప ఘనమైనది ఇశ్రాయేలు కలిగి ఉన్నారు, యూదులు కలిగి ఉన్నారు. కానీ ప్రపంచంలో ఈ గొప్ప ఘనతను ఎవరు కలిగి లేరు. వీరిని కూడా నేను ఎలా చేయాలి? వీరిని కూడా సామాన్యమైన మనుషులుగా చేయాలి, బలహీనమైన మనుషులుగా చేయాలి. వీరు ఆశలతో పుట్టించబడ్డారు, ఆశల కొరకులు సృష్టించబడ్డారు. వీరు ఘనమైన దేవుని చేతులు నిర్మించిన నిర్మాణకులు. వీళ్ళు నిర్మించబడ్డ ఒక వస్తువు, ఒక బిడ్డలు. వీరు మాత్రం ఏం కావాలి? వీరెందులో పనికి రాకుండా చేయాలి అని సైతాను తలంచుకొని వాడు అలాంటి నిర్ణయాలు, తీర్మానాలు తీసుకొని కూర్చుంటే నువ్వు లొంగిపోతే వాడికి ఇది ఎంతవరకు సమంజసం నీ జీవితంలో? హల్లెలూయా. కానీ దేవుడు నీ ముందు చూపించట్లే నీ విలువలు, నీ ఘనతలు, నీకు దొరికే మహిమను, నీకున్నటువంటి హోదాను, నీకున్న అత్యున్నతమైన స్థితిని నీ ముందు దేవుడు చూపించట్లే అక్షరార్థంగా. దాన్ని నువ్వు నమ్ము అంటున్నాడు. నమ్మకం పైన ఆధారపడి ఎదురు చూడు అంటున్నాడు. దాని కొరకు నువ్వు ఏమైనా చేయడానికి నువ్వు తెగించు అని అంటున్నాడు. ఇలాంటి స్థితిలో దేవుడు మనతో చెప్తున్నప్పుడు, ప్రభువా, ఇంత మట్టి మనిషిని నా జీవితంలో, నాకు ఎలాంటి విలువలేని నా బ్రతుకుల్లో, పాపం చేత అపరాధం చేత చనిపోయిన నా బ్రతుకులో ప్రభువా ఈ కృపనిచ్చావు. ఎందుకో ఇది ఎందరికో దొరకలేదు, ఎంతో ఘనమైన వారికి దొరకలేదు, చక్రవర్తులు దొరకలేదు ఈ అదృష్టం. కానీ నాకు ఇచ్చావయ్యా. నన్ను ఎంతగా నువ్వు గొప్పగా ప్రేమించావో, నన్ను ఎంతగా ఇష్టపడ్డావో దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది. రాజులు ఈ రక్షణ పొందుకోలేరు, చక్రవర్తులు పొందుకోలేరు, గొప్ప గొప్ప ఘనమైన వారు పొందుకోలేరు, ఈ లోకం గొప్ప శ్రేష్టమైన పేరు పదులు కలిగిన వారు కూడా పొందుకోలేని రక్షణను నాకు ఇచ్చావు ప్రభువా. నేనేపాటి దానను, నేనేపాటి వాణ్ణి ప్రభువా, నీ కృతజ్ఞతగా నేను బ్రతకాలని కోరుతున్నాను. దృష్టి తీసుకొస్తున్న ప్రతి ఆలోచనకు, ప్రతి నిర్ణయాన్ని దూరం ఉండాలి ప్రభు అని నువ్వు రోజు రోజు ప్రభుత్వంలో తగ్గించుకొని ప్రభుత్వం నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ ఘనత నీకు కట్టబెట్టి ఉంచుతాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మహిమను నీకు అంటుబెట్టి ఉంచుతాడు, నీకు సిద్ధపరిచి ఉంచుతాడు. ఇలాంటి పరిస్థితి సైతానికి తెలుసు. యూదులకు ఎంత ఘనత ఉందో, యూదులకు ఎంత శ్రేష్టమైనటువంటి విలువ ఉందో, దేవుడు ఎంతగా వాళ్ళని ప్రేమిస్తున్నాడో ఈ సంగతంతా తెలుసుకున్న సైతాను వీరిని ఈ స్థితిలో నుండి కిందికి దించాలి. ఈ స్థితిని, ఘనమైన స్థితిలో నుండి వీరి చెత్తలోనికి తీసుకుపోవాలి, వీరికి నాశనంలోకి తీసుకోవాలి మహిమ నుంచి అని సైతాను ప్రణాళిక వేసి నెబుకద్నెజరు చెవుల్లో ఊదాడు. ఏమని? నెబుకద్నెజరు, నువ్వు ఒక ఘనమైన కార్యం తలపెట్టాలి. అదేంటి తెలుసా? 60 మూరలు ఎత్తుగల విగ్రహాన్ని, 6 మూరలు వెడల్పు గల విగ్రహాన్ని నువ్వు పెట్టాలి. దూరాయన మైదానంలో నీ విగ్రహాన్ని నిలబెట్టాలి. ఆ మైదానం చాలా పెద్దగా ఉంది. అక్కడికి ప్రతి ప్రజలు చిగుడు మొక్కలను ఆజ్ఞ ఇవ్వాలి అని సైతాను ప్రేరేపించాడు. అప్పుడు ఈ ప్రేరేపణకు నెబుకద్నెజరు ఏం ఆలోచించకుండా ఎంబడే విగ్రహాన్ని నిలబెట్టాలని తలపెట్టాడు. నిర్ణయం తీసుకున్నాడు. మైదానం నిలబెట్టించాడు. ఎంబడే తన దగ్గర ఉన్నటువంటి సేవకులను పిలిపించి, మీరు ఈ బబులోను సామ్రాజ్యం మొత్తములో అధికారులు, గొప్పవారు, ప్రధానులు, విద్వాంసులు అనేకులు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ గ్రౌండ్లో పలానా డేట్ నాడు, పలానా తారీఖు నాడు తీసుకొని రావాలి, నిర్ణయం చేయాలని రాజు ఆజ్ఞాపిస్తే వారు వెళ్ళి ప్రతి ప్రజలకు, ప్రతి రాష్ట్రంలో అంతు చెప్పేశారు. ప్రజలందరూ వార్త విన్న తర్వాత సంతోషించారు. మేమైతే కర్రలు మొక్కుతున్నాం కదా, బంగారం మొక్కలంటే ఎంత సంతోషం అని బబులోను ప్రజలు సంతోషించారు. కానీ యూదుల మధ్యలో కలవరం స్టార్ట్ అయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కలవరం ఎవరికి? యూదులకు కలవరం ఉంది. వారికి తెలుసు పుట్టిన నుండి కూడా వారు విగ్రహారాధన చెయ్యరు. ఏంటి? బానిసలు వచ్చాం, ఇప్పుడు మా దేశం కాని దేశంకి వచ్చాం. ఈ పరిస్థితుల్లో మేము ఏం చేయగలుగుతాం? ఇప్పుడు
రాజాజ్ఞ అంటే మరణశిక్ష విధిస్తారు వాళ్ళు. దానికి కూడా పరిణామం ఏందో మొక్కని వారికి ఆ రోజు కూడా నిర్ణయం చేయబడ్డది. అగ్నిగుండం తయారు చేయబడుతుంటాం మైదానంలోనే సైడ్కు. ఎవరైతే మొక్కట్లేదో ఆ అగ్నిగుండంలో వారిని తక్షణమే పారిస్తున్న ఆజ్ఞ కూడా జారీ అయింది. ఇప్పుడు యూదులకు కలవరం ఉంది. హల్లెలూయా. యూదుల మధ్యలో కలవరం ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఎవరికి కలవరం ఉంటుంది చెప్పండి ఒకసారి. ఎవరికి కలవరం ఉంటుంది? దేవుని బిడ్డకి కలవరం ఉంటుంది కదా. కానీ ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించే వారికి మాత్రం కలవరం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే భయం ఉండదు. ఎవరికి? స్థిరమైన విశ్వాసం కలిగిన వారికి భయం ఉండదు. కొన్ని స్థిరమైన విశ్వాసమే లేకపోతే వారు లాస్ట్ పరీక్షలో మాత్రం భయపడతారు. ప్రతి సబ్జెక్టులో ప్రతిసారి పరీక్షలో ఒక విద్యార్థి తనకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి అనుకోండి, పెద్ద పరీక్ష వచ్చినప్పుడు ఏమవుతున్నా పిల్లాడు అబ్బాయి ఎక్కువ కలవరానికి గురవుతాడు కదా. ఇప్పుడు కనుక నేను ఈ ఎగ్జామ్లో పాస్ కాకపోతే నేను ముందు క్లాస్కి వెళ్తానా? వెళ్ళలేను. ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అని భయము, టెన్షన్, కలవరం అనేది పిల్లలకు స్టార్ట్ అవుతుంది. యూదుల మధ్యలో కలవరం స్టార్ట్ అయింది. అప్పుడు సైతాన్ గారు సంతోషించుంటాడు. నేను చేసిన ప్రణాళిక సక్సెస్ అయిపోయింది. ఎందుకంటే యూదుల మధ్యలో కూడా చాలా మంది ద్విమనస్సు కలిగిన వారు ఉన్నారు, రెండు మనసులు కలిగిన వారు ఉన్నారు. అవకాశం వస్తే ఇటు, అవకాశం రాకపోతే అటు అన్నట్టు ఉంటారు చాలా మంది ఉన్నారు కూడా యూదుల మధ్యలో కూడా. అందుకే కదా దేవుడు అనేక రాజులకు అప్పగించాడు వారిని. అనేకమైనటువంటి అన్ని జనంలో ఉన్నటువంటి రాజులు వచ్చి ఆ దేశాన్ని దండయాత్ర చేయించాడు దేవుడు, బుద్ధి రావాలని. దీన్ని బట్టి వాళ్ళని శిక్షకు లోపరిచాడు దేవుడు, వాళ్ళని అప్పగించాడు కావాల్సుకున్న దేవుడు రాజులకి. అప్పుడు వాళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ తీసుకుని వచ్చాడు, మళ్ళీ దేవుడు తీసుకొచ్చాడు. ఇలాంటి వారు యూదుల మధ్యలో, చెరగా పట్టబడిన ప్రజల మధ్యలో, బబులోను దేశంలో యూదుల మధ్యలో ఇలాంటి వారు కూడా ఉన్నారు. ఎంబడే దినం వచ్చేసింది. ఆ రోజు ప్రజలందరూ వచ్చేసారు. ప్రధానులు, అధికారులు అందరూ వచ్చి కూర్చున్నారు సభ ముందు. స్టేజ్ చేశారు. రాజులు కానీ ప్రధానులు కానీ వాళ్ళందరూ కూర్చున్నారు. ఇక వాయిద్యకారులు కూడా, వాయిద్యాలు వాయించే వాళ్ళు అందరూ కూడా ఒక సైడ్ నిల్చున్నారు. వాళ్ళు సైన్యం కూడా నిల్చుంది ఇక్కడ రాజు ముందు. ఇక ప్రజలందరూ వచ్చేసారు ఆ దినం, ఆ సమయానికి. ఇక ఈ వాయిద్యాలు ప్రారంభించినప్పుడు అందరూ నేను పెట్టిన విగ్రహానికి నమస్కారం చేయాలి అని అడిగాడు. ప్రకటన చేశారు. రాజు ఆజ్ఞండి అని చెప్పి, ఇదిగో రాజు పెట్టించిన విగ్రహానికి ఈరోజు సమయం వచ్చింది గనక, నిర్ణయించబడిన దినం వచ్చేసింది గనక, ఎప్పుడైతే ఇక్కడ వాయిద్యాలు వాయించబడతాయో అప్పుడు అందరూ నమస్కారం చేయాలి విగ్రహానికి అని పెద్ద సాటింపు చేశారు. ప్రజలందరూ, బబులోను ప్రజలందరూ సంతోషంగా విగ్రహానికి నమస్కారం చేశారు. యూదుల్లో కలవరం ఉంది. మొక్కితే ఏమవుతుంది? మొక్కకపోతే పరిస్థితి ఏంటి? మొక్కుపోతే పరిస్థితి ఎలా ఉంది? అగ్నిగుండంలో పారేస్తారు, సిద్ధం ఉంచారు అక్కడ. నెక్స్ట్ మొక్కుతేనేమో మా దేవునికి దుఃఖపెట్టువారం అవుతామేమో, మా దేవుణ్ణి నామను అవమానపరచబడినట్టు అవుతుందేమో. ఈ అన్య దేశములో ఈ రాజు వీటిని ఈ పరీక్ష చాలా భయంకరంగా ఉంది. ఎటు చేయాలని రెండు తలంపుల మధ్యలో తడబడుతున్న వారు కొందరు. కొందరు ఉన్నారు, వాళ్ళు శేషం అంటారు. అందుకే బైబిల్ చాలా స్థలాల్లో శేషం అని రాయబడింది. శేషం అంటే 2 నంబర్లో వస్తుంది అన్నట్టు. డివైడెడ్ చేశారనుకోండి, లాస్ట్కి ఎన్ని అంకెలు వస్తాయి? లాస్ట్కి 3 వస్తాయా 2 వస్తాయా? 1 లేక 2 కదా, ఎక్కువ రావు కదా. హల్లెలూయా. సరే, 1 అంటే చాలా, ఇంకా చాలా ఫిల్టర్ చేసినట్టు 1 వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో
అందరు కలవరానికి గురవుతుంటే అందరు ఆలోచనన్నారు, ఇప్పుడు మా దేహము, మా ప్రాణము, మా ఆత్మ అగ్నిగుండంలో కాలాలా, లేకపోతే ఈ విగ్రహాన్ని మొక్కకుండగా ఉంటే కనుక అగ్నిగుండంలో పడిపోతాం. ఒకళ్ళు మొక్కితే కనుక ఈ తాత్కాలికమైన జీవితం మాత్రం క్షేమకరంగా ఉంటుంది. ఇక్కడ ఉంటుంది భూమి పైన తాత్కాలికంగా క్షేమంగా ఉంటా నేను, కానీ నా ఆత్మ యుగయుగాలు నరకాగ్నిలో ఇంకొక అగ్నిగుండంలో పడబోతుంది. అంటే యుగయుగాలు కాలి అగ్నిగుండం పెద్దదా, ఇక్కడ తాత్కాలికంగా కొద్దిసేపు మంటమంటే ఈ అగ్నిగుండం పెద్దదా? యుగయుగాలు కాలుతున్న అగ్నిగుండం, దాన్ని ఎంతగా వర్ణించలేము మనం. కానీ కొద్దిసేపు మంటే ఈ అగ్నిగుండం మాత్రం చాలా చిన్నది. హల్లెలూయా. మరి ఈ అగ్నిగుండము చూసి భయపడితివా? రెండో అగ్నిగుండం ఉంది, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మకు దొరికే అగ్నిగుండం. అంటే దేవునికి లోబడక, ఆయన ఆజ్ఞను కట్టడను ధ్యానించక, ఆ వాక్యములకు లోబడక, నీ క్షేమం చూసుకొని, నీ పేరు చూసుకొని, నీ గౌరవాలు చూసుకొని, నీ మర్యాదలు చూసుకొని సైతానుకు, లోకానికి, పాపానికి దాసుడం అవుతే గనక యుగయుగాలు కాలి అగ్నిగుండానికి నువ్వు వెళుతావు. ఆ అగ్నిగుండానికి వెళుతావా? ఇక్కడ తాత్కాలికంగా ఉన్నటువంటి నెబుకద్నెజరుని పెట్టించిన ఈ అగ్నిగుండానికి వెళ్తావా? ఈ అగ్నిగుండానికి, భూమి మీద ఉన్నటువంటి నెబుకద్నెజరుని పెట్టించిన ఈ అగ్నిగుండానికి వెళ్తే నీ శరీరమే చేస్తుంది, నీ శరీరమే కాలిపోతుంది. కానీ నీ ఆత్మ కాలిపోద్దా? నీ ఆత్మను, నీ శరీరాన్ని రెండుని వేసే దేవుడున్నాడు. అది రెండో అగ్నిగుండం. ఆ అగ్నిగుండంలో పడితే యుగయుగాలు బాధపడే తప్ప అందులో విడిపించేవాడు ఎవడూ ఉంటాడు. యూదులందరూ చూశారు, ఈ అగ్నిగుండమే తప్పించుకుందాం అనుకున్నారు. నెబుకద్నెజరు పెట్టిన అగ్నిగుండాన్ని మాత్రం తప్పించుకుందాం అనుకున్నారు. కానీ వీళ్ళ కొరకు ఏముంది నెక్స్ట్? వీళ్ళ దేహాన్ని, వీళ్ళ ఆత్మను చంపే దేవుడు అగ్నిగుండంలో పడేసే స్థితి ఉంది. అక్కడ చూస్తే కనుక ఇక్కడ పడడానికని సిద్ధంగా ఉంటారు. కానీ ఇక్కడ చూస్తారు కనుక అక్కడ పడడానికి సిద్ధపడ్డారు. ఈరోజు నీవెవరివి? ఈ అగ్నిగుండం లాంటి శ్రమలు, ఈ అగ్నిగుండం కష్టములు, శోధనలు పడడానికైనా ఇష్టపడతావా? లేకపోతే ఇది తప్పించుకొని, ఈ బాధలు తప్పించుకొని, ఈ శోధన తప్పించుకొని, ఈ కొంచెం కాలం కష్టం, ఈ కొంచెం కాలం శ్రమ తప్పించుకొని యుగయుగాలు మండి అగ్నిగుండానికి వెళ్తావా? ఇది నీ దగ్గరనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నీ ముందు పెట్టాడు, రెండు అగ్నిగుండాలు ముందు పెట్టాడు. ఇక్కడ శ్రమలను అగ్నిగుండాలు మన ముందు అయితే, ఆ రోజు మాత్రం యూదుల ముందు అయితే అశ్రాద్ధమైన అగ్నిగుండం పెట్టాడు నెబుకద్నెజరు. ఈ అగ్నిగుండం చూస్తావా? నీ పాపానికి ప్రతిఫలం వచ్చే ఆజ్ఞ అతిక్రమించి విగ్రహాలు చేసి నువ్వు రెండో అగ్నిగుండానికి వెళ్తావా అన్నట్టుగా సవాల్ అక్కడ ఉంది పరిస్థితి. కానీ ఈ పరిస్థితుల్లో మొదటి అధ్యాయం చూస్తే బాలురు బాలురు అని అధ్యాయం మొత్తంలో రాయబడ్డది. ఎవరు గురించి తెలుసా? షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు. వీళ్ళేమో రాయబడి తెలుసా? బాలురు అని రాయబడ్డారు. నేను చాలాసార్లు మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, యవనస్తులు అనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం చదివినప్పుడు దేవుడు నా కళ్ళు తెరిపించాడు. వీళ్ళు యవనస్తులు కాదండి, వీరెవరు తెలుసా? బాలురు. బాలురు అంటే ఎవరు? 19 సంవత్సరాల కంటే లోపల ఉన్నవారు కదా, అవునా? హల్లెలూయా. ఇంకా తక్కువ ఉన్నవారే కదా, 30 నుంచి ఇంకా లోపలికి ఉన్నవారే కదా. హల్లెలూయా. అంటే మొత్తానికి బాలురు అంటే పెళ్లి కానులు అని అనుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాంటి బాలురు అంట వీళ్ళు. ఒక అగ్నిగుండము తయారు చేసే టైం, ఆ విగ్రహం పెట్టే టైం కనుక వీళ్ళు ఒక యవనస్తులు ఉన్నారేమో. ప్రైజ్ ది లార్డ్. కానీ పూర్వీకులు మాత్రం, మన పితరులు మాత్రం ఒక పాట రాశారు, బాలురు అని రాశారు పాట. హల్లెలూయా. వీరు బాలురంట. వీళ్ళేమయ్యారు? విగ్రహానికి లోబడలేరు. వాయిద్యాలు వాయించారు. లాస్ట్ ప్రకటన జరిగిపోయింది. యూదులందరూ మొక్కారు. ముగ్గురు మాత్రం నిలిచి ఉన్నారు. ఎవరు వాళ్ళు? షడ్రకు, మెషకు, అబేద్నెగో. మరి దానిలో ఎక్కడున్నాడు? హల్లెలూయా. ఈయన ప్రధాని కదా,
ఈ ప్రధాని కాబట్టి రాజుల మధ్యలో కూర్చున్నాడు ఈయన. హల్లెలూయా. మరి ఎవరు ఇక్కడ బయట ఉన్నవాళ్ళు? చిన్న పదులు ఉన్నవారు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. వాడిని మాత్రం ఏమయ్యారు? వాళ్ళు ఏమయ్యారు? రెండో అగ్నిగుండం, నా ప్రభు వేసే అగ్నిగుండానికి నేను వెళ్ళొద్దు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తే మేము పాపం చేసిన వారం అవుతాం. పాపానికి జీతం మరణం. ఆ రెండో మరణానికి మాత్రం వెళ్ళకూడదని ఈ బిడ్డలు యథార్థమైన తీర్మానం తీసుకొని వారి దేహములనైనా అగ్నికి అప్పగించడానికైనా సిద్ధపడి నిలిచి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యూదులందరూ మొక్కారు. పెద్దవారు, చిన్నవారు, యవ్వనస్తులు, స్త్రీలు, పురుషులు అందరూ కలిసి మొక్కారు విగ్రహానికి. మొక్కని వారు ఎవరు? నిల్చున్న వారు ఎవరు? షడ్రక్ మెషక్ అబేద్నెగో. హల్లెలూయా. దూరాన నిల్చున్నారు ముగ్గురు. కొందరు కొండలు చెప్తూ ఉంటారుగా, వాళ్ళు ఏం చేస్తారు? వీడు ఎక్కడ తప్పు దొరుకుతాడా, వీడు ఎక్కడ మిస్టేక్ అవుతుంది ఇతని లోపల, వీడు ఎక్కడ పొరపాటు చేస్తాడా అని చూస్తూనే ఉండు. వీళ్ళ పని ఇదే. ఇలాంటి పరిస్థితులు ఇక్కడ కూడా కొందరు యూదులైతే వచ్చారు, వీలైతే మొక్కరు. వీళ్ళని ఎవరు మొక్కుతారు, ఎవరు మొక్కరు ఆలోచన చేసుకోవాలని కూర్చున్నారు కొందరు. ప్రత్యేకంగా ఎంబడి వీరికి కనబడ్డారు. ఎవరు? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కనబడ్డారు. రాజు దగ్గరికి వెళ్ళారు. రాజా, మన దేశంలో మీ ఆజ్ఞ ఏం జారీ చేస్తారో తెలుసా? మన దేశంలో ప్రతి వారు కూడా మీరు పెట్టించిన విగ్రహానికి మొక్కాలని మీరు ప్రచారం చేశారు. మీరు ఆజ్ఞ జారీ చేశారు. అయితే మీ ఆజ్ఞను ఒకవేళ ఎవరైనా అతిక్రమిస్తే వారికి అగ్నిగుండం ఉంటుందని కూడా మీరు అగ్నిగుండాన్ని కూడా తయారు చేశారు. అవునా రాజా అంటే అవును అని అన్నాడు. అయితే యూదుల్లో నుండి కొందరు యవ్వనస్తులు ఈ ముగ్గురు మాత్రం నీ విగ్రహానికి మొక్కలైన సంగతి మాకు స్పష్టంగా తెలిసింది, మేము చూసాం. ఈ వార్తను ఎవరు దగ్గర తీసుకెళ్లారు? నెబుకద్నెజర్ రాజు దగ్గర తీసుకెళ్లారు. ఎంబడి రాజుకు ఉగ్రుడైపోయి ఇది నిజమా, సరే వారిని పిలవండి అని అన్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు తీసుకొచ్చారు. రాజు ముందు నిల్చోబెట్టారు. రాజు ముందు నిలబెట్టగానే వీరిలో కొంచెం కూడా కలవరం, భయం, టెన్షన్ ఏం లేదు. హల్లెలూయా. బైబిల్లో రాయబడ్డది, నీతిమంతుడు ఎలా ఉంటాడట? సింహం వల్ల ధైర్యంగా నిల్చుంటాడట. నీతిమంతుడు దేనికి భయపడడు. పాపానికి కానీ, మనుషులకు కానీ, రాజులకు కానీ, పరిస్థితులకు కానీ భయపడడు వీడు. నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా నిల్చుంటాడట. ఈ నీతిమంతులు కొంచెం కూడా భయపడకుండా రాజు ముందు నిల్చున్నారు. రాజు అడుగుతున్నాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, మీరు విగ్రహానికి మొక్కని విషయం వాస్తవేనా అని రాజు గంభీరంగా అడుగుతుంటే వీళ్ళు గడగడ అనుకుంటూ నిలబడలేరండి. హల్లెలూయా. అక్కడ అగ్నిగుండం ఉంది. పరిస్థితి ఏంటి? పరిస్థితి మేము అనవసరం నిలబడ్డాం, అనవసరం మేము సత్యం పక్షం ఉన్నాం, అనవసరం సత్యం అనుకుంటూ బ్రతికినాం. ఇప్పుడు ఏమైపోద్దో పరిస్థితి అని భయపడే పరిస్థితి వారికి లేనే లేదు అసలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంబడి రాజుతో మాట్లాడుతున్నారు. చూడండి, వాక్యం చదువుకుందాం. 3వ అధ్యాయంలో 14 వచనం చదవండి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుటలేదనియు నేను నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదని నాకు వినబడింది. ఇది నిజమా? బాకాను, ఫిలనగ్రోవిని, పెద్ద వీణెను, సంపోనియను, విపంచికను, సకల విధములకు వాద్యాధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి
నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? శద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి. నెబుకద్నెజరు ఫస్ట్ రాజు దగ్గర తీసుకొచ్చి చెప్పారు పరిస్థితి. రాజు ఎంబడి ఏం చేయాలి? అగ్నిగుండంలో పారేనా పారేయకూడదా? పారేసేయాలి. కానీ ఇక్కడ ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు రాజు? ఒక్క అవకాశం. ఎందుకో కనికరం చూపిస్తున్నాడు. మీరు మొక్కలేరని నాకు తెలిసింది, కోపంలో ఉన్నాడు రాజు, ఇంకొక అవకాశం ఇస్తున్నాడు నేను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాయిద్యాలు వాయించబడతాయి, అప్పుడు మీరు మొక్కితే సరే, లేకపోతే నా చేతులుండి ఎవరు కూడా మిమ్మల్ని రక్షించలేరు. తక్షణం అగ్నిగుండలు పడవేయబడతారు అంటే అవకాశం ఇస్తుండే లేదా? ఇలాంటి అవకాశాలు కూడా చాలా వరకు వస్తాయి మన దగ్గర కూడా. ఆలోచించుకో సిస్టర్, బ్రదర్, ఆలోచించుకోండి. మరీ అంత సత్యమా? అట్టేం లేదండి. ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మన పెద్ద పాస్టరే ఇట్ట చేస్తే పరిస్థితి ఏంది? ఆ పాస్ ఇట్ట చేస్తాడు, ఈ పాస్ ఇట్ట. నువ్వెంత ఆఫ్టర్ ఆలోచించుకో. ఒకసారి ఆలోచించుకో. డబ్బు ఉండొద్దా? సుఖపడద్దని దేవుడు చెప్పాడా? సుఖపడొద్దని చెప్పలేడు దేవుడు, సుఖపడమన్నాడు. హల్లెలూయా. డబ్బొద్దని చెప్పలేడు దేవుడు. డబ్బుతో నువ్వు ఆనందించమని చెప్పాడు. కానీ దేవుని కాకుండా నువ్వు డబ్బుతో ఆనందించొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పక్కన పెట్టి నీ లగ్జరీ జీవితం చూసుకోకూడదు. ఇది దేవుడు చెప్పింది. కానీ సైతాన్ అంటది చాలా లాజిక్గా, దేవుడు డబ్బు వద్దన్నాడా, దేవుడు సుఖపడొద్దన్నాడా, దేవుడు మంచి భోజనం తినొద్దన్నాడా, మంచి వస్త్రం కట్టుకోవద్దనని వాడు యుక్తిగా మాట్లాడతాడు. నెబుకద్నెజరు యుక్తి ప్రదర్శిస్తున్నాడు. ఇంకొకసారి టైం ఇద్దాం. మొత్తం మొక్కించే ప్రయత్నం చేస్తుండే ఇప్పుడు సైతాను. హల్లెలూయా. వాడు స్టాండ్ నిలబడి మొక్కలేరు. ఫస్ట్ టైం మొక్కలేరు వాళ్ళు. అయినా మొక్కించడానికి నువ్వు ప్రయత్నం కొనసాగుతుంది. నీకు కూడా ఎప్పుడైతే నువ్వు లోబడట్లేదో ఫస్ట్ నుంచి, నీకు లోపరచడానికి సైతాన్ అనేక విధాలుగా లోపరుస్తూ ఉంటుంది, అనేక విధాలుగా శోధించే ప్రయత్నం చేస్తుంటుంది. నువ్వు ఎక్కడైనా జీవించుకో, నువ్వు ఏ స్థితిలో ఉండొచ్చు, ఏ పనిలో ఉండొచ్చు, నువ్వు ఎక్కడ డ్యూటీ చేయొచ్చు, ఎక్కడ ఉండొచ్చు. నువ్వు నిన్ను ప్రయత్నంలో సైతాన్ని నిన్ను దృష్టిలో పెట్టుకొని నిన్ను సైతానిక కార్యాలకు, అలాంటి సైతానిక కార్యములకు లోపరచడానికి సైతాన్ శోధిస్తూ ఉంటాడు. ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు ఇంకొక అవకాశం ఇవ్వాలి? హల్లెలూయా. సైతాన్ తెలుసు. ఎందుకంటే యూతులు చాలా మొండోళ్ళు. తీర్మానం తీసుకున్నట్టు వీళ్ళు వెనక మరలేవారు కాదు వీళ్ళు. హల్లెలూయా. మరి సెంటర్ మెస్సికి అభ్యర్థులు నిలబడ్డారు. వీళ్ళు మొక్కలేరు కదా, మరి ఇంతగా ఉన్నారు. మరి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం, ఏమో లొంగుతాడేమో, కొంచెం లోపడతారేమో అని చెప్పేసి రాజుతో మాట్లాడిస్తున్న సైతాన్. ఇప్పుడు వాయిద్యాలు వాయించబడతాయి. నెక్స్ట్ ఇప్పటికైనా మీరు మొక్కితే సరి. హల్లెలూయా. లేకపోతే అనలేస్తా అంటున్నాడు. అంటే లోబడినోడికి అవకాశాలు కూడా సైతాన్ ఇస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ఎవడైతే సత్యముకు యథార్థంగా లోబడి అబద్ధానికి లోబడట్లేదో, దేవుడికి ఇష్టం కానీ కార్యాలకి అయితే లోబడకుండా స్ట్రిక్ట్గా ఉంటారో, కుటుంబాలు కావచ్చు, బంధువుల మధ్య, స్నేహితుల మధ్యలో కావచ్చు, నీ పని దగ్గర నువ్వు చేస్తున్న డ్యూటీలో ఎక్కడో కావచ్చు, అప్పుడు సైతాను ఇంకొక అవకాశం ఇస్తూ ఉంటుంది. ఎన్ని అవకాశాలు ఇచ్చినా లోబడం అనే తీర్మానాన్ని నెబుకద్నెజరుతో డైరెక్ట్ చెప్తున్నారు వీళ్ళు. ఒక మాట చదవండి. శద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి. నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న చింత మాకు లేదు. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షిస్తాడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా నీ దేవతలను మేము
మేము పూజింపమనియు నువ్వు నిలబెట్టిన ఈ రోజు నిలబెట్టించిన బంగారు ప్రతిమ కూడా నమస్కరింపమని తెలుసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు ధైర్యంగా మాట్లాడతాడు, లొంగి 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 మాట్లాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వీడేమంటాడో మా అమ్మ ఏమంటాడో, మా నాన్న ఏమంటాడో, మా తండ్రి ఏమంటాడో, మా స్నేహితుడు ఏమంటాడు, వాడేమంటాడు, వీడేంటాడు, ఎవడి ముఖం చూడు. లాస్ట్కి ఈ రోజు అయినా పర్వాలేదు, నా జీవితంలో నేను సత్యం కొరకు నిలబడతాను మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సెడ్రమిస్టిక్ అభ్యర్థుల తీర్మానం మామూలు తీర్మానం కాదు. అలాంటి తీర్మానం కొరకు ప్రభుత్వంలో యథార్థంగా సమర్పించుకో. అట్టయితే సత్యం కొరకు బతుకుతావు, బతికి చచ్చిపోయి పరలోకం వెళ్తావు. లేకపోతే మధ్యలో ఊడిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. యేసు దగ్గరికి వచ్చి బాప్సం తీసుకున్నా, మారుమనసు పొందని చెప్పుకున్నా, నువ్వు వాక్యం పెట్టిన వేస్ట్. నువ్వు అక్కడక్కడ సర్దుబాటు చేసుకుంటూ మాట్లాడుతున్నా కొందరు విశ్వాసులు. నాకు వాళ్ళకి ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. అట్టండి నన్ను మొండోడు అంటారు. అవును, మొండోలే పరలోకం పోతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సత్యం కొరకు తెగించుకుని పరలోకం పోతాడు. మెతకటి వైఖరి ఉన్న ఏ సిస్టర్ కావచ్చు, ఏ బ్రదర్ కావచ్చు, వారు దేవుని రాజు స్వసించుకోవడం చాలా కష్టం. అతడు మొండోడు కావచ్చు, పక్కన భార్యనో పిల్లలో ఇంకెవరో వీళ్ళు మెత్తబడగొడతా ఉంటారు అన్నట్టు. అట్లా జరిగిన కూడా సంఘటన నాకు తెలుసు. ఈయన మొండోడే సత్యం కొరకు, కానీ భార్య ఏం చేస్తుంది, మెల్లమెల్లగా నీళ్ళు చల్లుకుంటూ మెత్త చేసేసింది. కొడుకు ఏం చేసిండు, మెల్లమెల్లగా చేశాడు. నిన్న వాస్తవం గారు నన్ను మొండోడు అని అన్నది. నువ్వు చాలా మొండోడు, చేసిన చేస్తావని అన్నది ఒక సందర్భంలో. హల్లెలూయా. అంటే మొండి ఉండదు మరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరిని లోబెడపరుస్తూ ఉండద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్పీ కంటే డిఎస్పీ కంటే చాలా డేంజర్గా ఉండాలి మనం. మన డ్యూటీ అలాంటి గొప్పది మరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధత కొరకే, మళ్ళీ పాపం కొరకు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత మొండిగా మాట్లాడితే ఎంబడే డౌన్ అయిపోయాడు రాజు. ఏమన్నాడు, రాజా దీని గురించి చింతించవలసిన కర్మ మాకు లేదు. హల్లెలూయా. నీ దేవతను పూజించాం మేము, నువ్వు పెట్టిన విగ్రహాలు కూడా మేము నమస్కారం చెయ్యమనే సంగతి తెలుసుకో ఫస్ట్. ఇంకా చేస్తారేమని అనుకుంటున్నావేమో నువ్వు. ఇంకో రెండో అవకాశం ఇస్తే మీరు మొక్కుతారేమో అనుకుంటున్నావు. మూడో అవకాశం ఇస్తే కనుక మళ్ళీ మొక్కుతారేమో అనుకుంటున్నావు. అగ్ని భయపడే పరిస్థితి కాదు మాది. మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా నేను అగ్నిగుండం ఏదైనా మేము విగ్రహానికి మాత్రం మొక్కం. ఒక విషయం, మా దేవుడు మాత్రం యథార్థంగా ఎలాంటి వాడు తెలుసా, రక్షించే దేవుడు మా దేవుడు, సమర్థుడు అనే శక్తిమంతుడు, కాపాడే దేవుడు. ఇంత ధైర్యం మాకుంది. అయినా ఒకవేళ సావడమే ఆయనకు మా జీవితంలో చిత్తం అయితే, మా చిత్తంలో సావడమే ఆయన ఎంచితే కనుక చావడానికని సిద్ధం. నువ్వు పెట్టిన బొమ్మను మాత్రం మోకం. ఈ సమరం మీ కొడుకు దగ్గర ఉందా, మీ కోడల దగ్గర ఉందా సిస్టర్? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది రావాలని నీకు చెప్పేది అంతా. దేవునికి స్తోత్రం. నువ్వు నన్ను గంజి పోసినా గంజి పోయకపోయినా, నన్ను ప్రేమించకపోయినా, యేసయ్య నమ్మినందుకు రే యేసయ్య పేరట నేను బ్రతుకుతా. హల్లెలూయా. క్షేమకరమైన జీవితం నాకు లాస్ట్ దినాలు లేకపోయినా, అడుగునమ్మా కొంచెం అన్నం పెట్టండి అంటే కనుక ఎవరైనా పెడితే అది తినైనా నీ సత్యం కొరకు బ్రత. అలాంటి పరిస్థితి నాకు రానివాడు దేవుడు. ఒకరు వస్తే కూడా అదే స్థితి అనుకుని దేవుడు అనుకుంటే కూడా దానికి సిద్ధమే నేను. అంటే దేవుడు ఒకటే పని చేస్తాడా, రెండు పనులు చేస్తాడా? కాపాడుతాడు, కాపాడకుండా కూడా వదిలిపెడతాడు కూడా. ఎందుకు వదిలిపెడతాడు? ఆయన చిత్తం అది. రక్షించాలని ఆయన చిత్తమే. నీ జీవితము యవన కాలంలో ముగించబడడం ఆయన చిత్తమే కావచ్చు. ఏ జరుగు నీ చిత్తమే జరుగునుగా, కానీ మనసు సమర్పణ ఉండాలి. కానీ హల్లెలూయా. ఇంకా 4 రోజులు బతికి చచ్చిపోయి ఇంకా మళ్ళా ఎడవాలా? నేను 15 సంవత్సరాలు బ్రతకాలనుకుంటా. ఒక అయ్యగారు, ఒక రాజు. హల్లెలూయా. 15 సంవత్సరాలు ఆశ పెంచాడు దేవుడు. ప్రార్థన చేసి ఏడ్చి మంచి పని చేశాడు దేవుడు. కానీ 15 సంవత్సరాలు ఏం చేశాడు? మంచి బతికాడా? నువ్వు దేవునికి లోబడకుండా 100 సంవత్సరాలు బతికిన వేస్ట్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవునికి లోబడి కొద్ది రోజులు బ్రతికినా, 10 సంవత్సరాలు బతికినా, 5 సంవత్సరాలు బతికినా అది శ్రేష్టమే నీ జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొకరు 10 అవకాశాలు ఇవ్వడానికి కొరకు చూడొద్దు మనం. వాడు ఇంకా అవకాశాలు బంద్ పెట్టుకోవాలి మనం సవాల్ చేస్తే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
చెప్పాను కదయ్యా వెళ్ళిపో ఇక్కడ నుంచి అనాలి అంతే. అరే చెప్పిన ఎన్నిసార్లు చెప్తావు? మంచి గుర్తించుకో, మంచిగా ఆలోచించు, ఎన్నిసార్లు చెప్తావు నార్మల్ అని చెప్పేసారి. ప్రైజ్ ద లార్డ్. లోపల భయం ఉన్న గట్టిగా నాల అప్పుడు ఆ వ్యక్తి వెళ్ళిపోతారు. అప్పుడు తను దేవుని స్తోత్రం అంటాం. ప్రైజ్ ద లార్డ్. ఇది లేదు అనుకో ఏమవుతుంది పరిస్థితి? నేను వంచే పరిస్థితి చేస్తారు సైతం. ఎవడి దాసులు అవుతావు నువ్వు? సైతానికి అవుతావు. ఎంబడే రాజుగా లాస్ట్ తీర్మానం తీసుకున్నాడు. ఇక బలమైన వ్యక్తులను సైన్యం సేవకుల నుంచి బలమైన సేవకులు పిలిచి ఈయన కాజులు కట్టేసి ముగ్గురు ఏం చేశారు? అగ్నిలో ఇసి పారేసేసారు. రాజు అవకాశాలు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు మొక్కనని చెప్పారే, ఇంత మొండోళ్ళు, అయ్యో అనవసరంగా చచ్చిపోతున్నారు కదా అని కనికరము బాధతో దయతో చూస్తున్నాడు అగ్ని ఉన్న సైడు. ఎవరు? నెబుకద్నెజర్ రాజు. చూస్తుంటే ఆయన కళ్ళు ఏమయ్యాయి? ఆశ్చర్యం గురయ్యాయి. చూస్తూ ముగ్గురు చూస్తాడు కొద్దిసేపు. ఇంకొద్ది టైం అయిన తర్వాత నాలుగో వ్యక్తి కనబడుతున్నాడు. ఎంబడి ఆశ్చర్యం గురయ్యాడు. ఎంబడి సైనికులు పిలిచాడు, మీరు ఎంతమంది బారేస్తారు అగ్నిగుండంలో అని అన్నాడు. రాజా మేము ముగ్గురినే బారేస్తాం. హల్లెలూయా. మీరు ముగ్గురిని బారేస్తారా? వాస్తవేనా? డౌట్ అడుగుతున్నాడు. ఇక ఎందుకు తెలుసా? రాజుకు నాలుగో వ్యక్తి కనబడుతున్నాడు.